సంతాన సమస్యలను ఎందుకు వస్తున్నాయి అంటే మెయిన్గా ఒకటి వచ్చేసి లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ అనేది వల్ల అదొక కారణం. ఇంకోటి ఏంటంటే మన తీసుకునే ఆహారం కూడా ఇంకో కారణం అండి. ఇంకోటి ఏంటంటే మన బాడీలో ఉండే హార్మోన్స్ అనేది డిక్రీజ్ కావడంతో కూడా మనకు సంతాన సమస్యలు వస్తున్నాయి ఈ మధ్యలో. సో ఇవన్నిటికీ కారణాలు వచ్చేసి మెయిన్లీ మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా ఉంటే మనము ఫర్దర్ వీ క్యాన్ డిఫీట్ అండ్ వీ క్యాన్ ప్రొసీడ్ అండి. ఆడవాళ్ళల్లో ఒకటే సమస్యలు ఉంటాయని కాదు, ఈవెన్ మగవాళ్ళలో కూడా మనకు సమస్యలు ఉంటాయండి సంతానం కోసం. సో ఆడవాళ్ళల్లో వచ్చే సంతాన సమస్యలు సపరేట్ అండ్ మగవాళ్ళలో కూడా సంతాన సమస్యలు సపరేట్ ఉంటాయండి. సో ఆడవాళ్ళలో కూడా వస్తుంటాయి అండ్ మగవాళ్ళలో కూడా వస్తుంటాయి. సో ఆడవాళ్ళలో ఎందుకు వస్తాయి అంటే ఆడవాళ్ళలో మెయిన్లీ ఏంటంటే గర్భాశయ సమస్యలు కానీ, తర్వాత PCOS అనే సమస్యలు కానీ, ఇంకా తర్వాత మనకి ఆడవాళ్ళలో మెయిన్గా ఓవర్ బ్రీడింగ్ అవ్వడం కానీ, ఇంకోటి బ్రెస్ట్ సమస్యల వల్ల కూడా ఆడవాళ్ళలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకా మగవాళ్ళలో వచ్చేసి మనకి స్పర్మ్స్ అనేవి ఉంటాయి కదండి, మనకు కణాలు, ఆ స్పర్మ్స్ అనేవి తక్కువ కావడంతో తర్వాత ఎక్కువ కావడంతో సో అలాంటివి టైంలో మనకి సంతాన సమస్యలు మగవాళ్ళలో కూడా వస్తుంటాయి. ఇంకో రీజన్ ఏంటంటే అండి మెయిన్గా మనకు సంతాన సమస్యలు వచ్చేసి బాడీ వెయిట్. ఎప్పుడైతే బాడీ వెయిట్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు అది కూడా ఒక కారణం సంతాన సమస్యలకి. బాడీ వెయిట్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. సో బాడీ వెయిట్ మెయిన్గా మనకు ఇన్ఫర్టిలిటీలో ఈ సంతాన సమస్యలలో మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి ఒకటి. ఇంకో రీజన్ ఏమంటే షుగర్ లెవెల్స్. బాడీలో మన షుగర్ లెవెల్స్ ఎక్కువ కావడంతో కూడా మనకి సంతాన సమస్యలు వస్తాయి. డయాబెటీస్ పేషెంట్కి కూడా సంతాన సమస్యలు వచ్చే ఛాన్స్ చాలా ఉంది అండి మనకి.